కొన్ని జంటలు చాలా వేగంగా పిల్లల్ని కనడం, కొంతమందికి ఎంత ప్రయత్నించినా ఆలస్యం కావడం చూస్తుంటాం. దీనికి కారణాలు అన్వేషించడం ఏమంత సులభం కాదు. అయితే పరిశోధనలు తేల్చిన విషయం ఏంటంటే, శారీరక కారణాల కంటే మానసిక కారణాల వల్లనే చాలా సందర్భాల్లో గర్భధారణ ఆలస్యమవుతుందని. ఇదే కారణంతో మరికొందరిలో గర్భస్రావాలు కూడా జరగడం గుర్తించారు. ఈ సమస్య, దానికి పరిష్కారం గురించి తెలుసుకుందాం. ఇంతకు ముందు కంటే ఈ మధ్య కాలంలో ఆడవాళ్లలో మానసిక ఒత్తిడి బాగా ఎక్కువైంది. ఒత్తిడికి సంకేతంగా చెప్పే లాలాజలంలోని ఆల్ఫా అమిలేజ్ స్థాయి ఎక్కువగా ఉన్న ఆడవాళ్లలో గర్భధారణకు 26% ఎక్కువ సమయం పడుతున్నట్టు ఇటీవలి అధ్యయనాలు తేల్చి చెప్పాయి. ఒత్తిడిలో ఉన్న మహిళలు చాలా తక్కువగా శృంగారంలో పాల్గొనడం, కాఫీ ఎక్కువగా తాగడం లాంటివి గమనించినట్టు సంతాన సాఫల్య కేంద్రాల వారు తరచూ చెబుతుంటారు. అండాల విడుదలకు మెదడుకు సంబంధం లేదనడం పూర్తిగా తప్పని వైద్య నిపుణులు తేల్చారు. ఉద్యోగాలలో తలమునకలై ఒత్తిడి ఎదుర్కోవడం బాగా పెరుగుతున్న నేపథ్యంలో మరో దశాబ్ద కాలంలోనే ఇలాంటి మహిళల గర్భధారణ మరిన్ని సమస్యల్లో చిక్కుకునే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. కార్టిసోల్ లాంటి ఒత్తిడి సంబంధమైన హార్మోన్లు మెదడుకు, అండాలకు మధ్య సంకేతాలకు అవరోధం కలిగిస్తాయని, దాని వలన అండాల విడుదల ఆగిపోతుందని వైద్య నిపుణులు నిర్ధారించారు. మనకి తెలియకుండానే హార్మోన్స్ అనేవి అసమతుల్యత, ఇంబ్యాలెన్స్ అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. దానివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ రావడానికి అవి ఆటంకం చూపిస్తూ ఉంటాయి. కార్టిసాల్ అనే హార్మోన్ అందరూ వినే ఉంటారు. ఇప్పుడు ఎవరు స్ట్రెస్కి గురైనా, ఈ ఒత్తిడికి గురైనా వాళ్ళకి కార్టిసాల్ అనే హార్మోను ఎడ్రినల్ గ్లాండ్ నుంచి ఉత్పత్తి అవుతుంది. సో ఈ ఉత్పత్తి అయినప్పుడు ఈ కార్టిసాల్ అనేది ప్రెగ్నెన్సీ రావడానికి అవసరమయ్యే ప్రొజెస్ట్రాన్ హార్మోన్కి ఆటంకపరుస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎడ్రినల్ గ్లాండ్ ప్రొజెస్ట్రాన్ యూస్ చేసుకొని కార్టిసాల్ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఇంకా మరి ప్రొజెస్ట్రాన్ లేనప్పుడు ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది? అదేవిధంగా మనకి అండం అనేది విడుదలవ్వాలి ప్రెగ్నెన్సీ కావాలి అంటే. ఈ మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హైపోథాలమస్, బ్రెయిన్లో హైపోథాలమస్, పిట్యూటరీ గ్లాండ్స్ ఉంటాయి. సో వాటి మీద ఎఫెక్ట్ చూపించడం వల్ల అక్కడ హార్మోన్స్ ఉత్పత్తి కాకపోవడము, అవి అండం మీద పనిచేయకపోవడము, అండాశయం నుంచి అండం ఉత్పత్తి కాకపోవడము, దానివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం చూస్తూ ఉంటాము. ఈ యొక్క స్ట్రెస్లో మానసిక ఒత్తిడి ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే ఈ ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి కన్స్ట్రిక్ట్ అయిపోతాయి, స్పాజంలోకి వెళ్ళిపోతాయి అన్నమాట. టెంపరీ స్పాజం అంటాం. అలాగా కన్స్ట్రిక్ట్ అయిపోయినప్పుడు బ్లాక్ చేసేస్తాయి. ఇంకా అండం అనేది గర్భసంచిని చేరుకోవడం అనేది అసాధ్యమైపోతుంది అనమాట. అదేవిధంగా యూట్రస్ కూడా, గర్భసంచి కూడా క్రాంప్స్, సంకోచిస్తూ ఉంటుందన్నమాట స్ట్రెస్లో ఉన్నప్పుడు. ఈ విధంగా ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అది ఆటంకపరుస్తూ ఉంటుంది. సో ఈ విధంగా గర్భాశయము, అండాలు అండ్ ఈ ట్యూబ్స్ మీదే కాకుండా ఈ గర్భసంచి లోపలి పొర, ఎండోమెట్రియం అంటాం, ఈ పొర బాగా ఫామ్ అయితేనే మనకి ఈ ఏర్పడిన పిండం అనేది అక్కడ గ్రో అయ్యే అవకాశాలు ఉంటాయి. అలా కాకుండా మెన్లో కూడా స్ట్రెస్ ఎక్కువగా ఉన్నప్పుడు వాళ్ళ యొక్క స్పర్మ్ కౌంటు, ఆ యొక్క స్పర్మ్, ఆ వీర్యం యొక్క మార్ఫాలజీ, ఆకారము, తర్వాత దాని యొక్క మొటిలిటీ అన్నీ బాగుండాలండి ప్రెగ్నెన్సీ రావాలంటే. సో వాటి మీద ప్రభావం చూపడం వల్ల కూడా ప్రెగ్నెన్సీకి ఆటంకపరుస్తూ ఉంటుందన్నమాట. సో ఇన్ని విధాలుగా ఈ స్ట్రెస్, ఒత్తిడి వల్ల ప్రతి స్టేజ్లోనూ మనకి ఈ గర్భధారణ టైంలో ఆటంకపరుస్తూ ఉంటుంది. అందరూ ఏదో ఒక సమయంలో ఒత్తిడికి లోను కావడం సహజం. పని ఒత్తిడి లేదా కీలక నిర్ణయం తీసుకోవడంలో తర్చన లాంటివి పిల్లల్ని కనడానికి అడ్డంకి కావు. కానీ ఆ ఆలోచనలు ఒత్తిడిగా మారి దీర్ఘకాలం కొనసాగుతున్నప్పుడే అసలు సమస్య వస్తుంది. ఫలోపియన్ ట్యూబ్స్ మూసుకుపోవడం లాంటి సమస్యల కారణంగా చాలా మంది నిస్సంతులు అవుతారు. కానీ ఒత్తిడి కారణంగా గర్భధారణ జరగని వాళ్ళు కనీసం 10% ఉంటారని తేలింది. పిల్లలు లేరన్న ఒత్తిడి కారణంగా ఐక్య పిల్లలు పుట్టారనే నిస్పృహకు గురి కావడం వలన గర్భధారణ జరగడం లేదు. అందుకే ముందుగా మానసిక ప్రశాంతత సాధించి సకారాత్మక ధోరణి అలవర్చుకోవాలని మానసిక నిపుణులు కూడా సూచిస్తున్నారు. యోగా, ధ్యానం లాంటివి ఒత్తిడిని బాగా తగ్గించి మానసిక ప్రశాంతత ఇస్తాయి. మానసిక ఒత్తిడిని కంపల్సరీ మనం అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే మీరు పిల్లలు కావాలి అనుకున్నప్పుడు, ప్లానింగ్ చేస్తున్నప్పుడు అన్ని ప్రికాషన్స్తో పాటు ఈ ఒత్తిడిని కూడా మీరు తగ్గించుకోవాలి. సో దానికి ఏం చేయాలంటే మొట్టమొదటిగా పాజిటివ్ అట్మాస్ఫియర్ మీరు క్రియేట్ చేసుకోవాలి. ఈ ఒత్తిడిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే ఎక్కువ నిద్రపోతూ ఉంటారు, లేదా అసలు నిద్ర పట్టదు. అలాగా ఏదైనా లిమిట్ ఉండదన్నమాట. అసలు నిద్రపోరు కొంతమంది ఎప్పుడూ నిద్రపోతూ ఉంటారు. ఇంకా ఆ బాధలో ఏంటంటే కొంతమంది స్మోకింగ్, ఆల్కహాల్ కూడా అలవాటు పడిపోతూ ఉంటారు. సో ఈ విధంగా ఈ ఒత్తిడి ఉన్నప్పుడు ఇలాంటివన్నీ కూడా మనం చూసుకోవాలి. సో పాజిటివ్ అట్మాస్ఫియర్ అనేది ఫస్ట్ మీలో క్రియేట్ చేసుకోవాలి. విల్ పవర్ అనేది ఉండాలి. విపరీతమైన ఒత్తిడికి గురవడం వల్ల ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో అది గమనించకుండా
మందులు వాడితే ఒక నెలలో వచ్చేయాలంటుంటారు. సో పాజిటివ్ అనేది విల్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోండి. ఈ మంత్ రాకపోతే నెక్స్ట్ మంత్ ట్రై చేస్తాను, నెక్స్ట్ మంత్ రాకపోతే ఆ నెక్స్ట్ మంత్, ఏజ్ ఉంది అన్నీ ఉన్నాయి వస్తాయి అన్న ఫస్ట్ కాన్ఫిడెన్స్ అనేది బిల్డప్ చేసుకోండి. చుట్టూ మీ హస్బెండ్ వల్ల కానీ లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ వల్ల కానీ ఎవరి వల్ల అయినా మీకు ఒత్తిడి వస్తున్నట్టయితే ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలంటే వాళ్ళని ఇగ్నోర్ చేయండి. కొంతమంది నైట్ ఎక్కువ పనిచేస్తూ ఉంటారు, నైట్ అవుట్స్ అలా, సో అవి మార్చుకోండి. సో ఈ విధంగా అన్నీ ఎక్కడ ప్రాబ్లం ఉందో చూసుకొని తర్వాత పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసుకొని విల్ పవర్తో మీరు ముందుకెళ్ళి యోగా మెడిటేషన్ లాంటివి చేసి ఆ యొక్క మనశ్శాంతి అనేది పీస్ అనేది రావాలి మీకు. అప్పుడు ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తే మీరు ఏ మందులు వాడినా డాక్టర్ గారు ఇచ్చిన సూచనలు పాటించినా అవి పని చేస్తాయి. అవి లేకుండా మీరు స్ట్రెస్తో ఒత్తిడితో అన్నీ వాడినా ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీ వరకు వెళ్ళినా మనకి ఫలితం అనేది శూన్యంగా ఉంటుంది. కాబట్టి పాజిటివ్ విల్ పవర్ని ఇంప్రూవ్ చేసుకోండి. గర్భధారణకు సిద్ధమైన వారు పాటించాల్సిన సూత్రాలను కూడా వైద్య నిపుణులు చెబుతున్నారు. అందులో మొదటిది వ్యాయామం. అంత మాత్రాన భారీ వ్యాయామాల జోలికి పోకుండా ఒక మోస్తారు వ్యాయామం వారానికి 4 గంటలు చేయాలి. వీటి వలన గర్భధారణ అవకాశాలు పెరుగుతాయి. అయితే మరీ ఎక్కువగా క్రీడాకారులతో సమానంగా చేస్తే మాత్రం అవకాశాలు తగ్గుతాయి. ఒత్తిడి కారణంగా చాలా ఎక్కువ తినాలనిపిస్తుంది. దాని వలన లావెక్కుతారు. లావెక్కితే గర్భధారణ కష్టమవుతుంది. గర్భం ధరించినా అది నిలబడటం కష్టం, నిలబడినా కాన్పు కష్టం. ఊబకాయం ఉన్న వాళ్ళలో గర్భధారణ అవకాశం 3వ వంతుకు పడిపోతుంది. బరువు విషయంలో జాగ్రత్త తీసుకుంటే గర్భధారణ జరగలేదనే ఆందోళనకు ఆస్కారం ఉండదు. ఒత్తిడి ఎక్కువైనప్పుడు చెడుతిండ్లు తినడం పెరుగుతుంది. జంక్ ఫుడ్ వలన అనేక అనర్థాలు ఉన్నాయి. ఇలాంటివి తినే వాళ్ళ కంటే ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు, తృణధాన్యాలు, పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు తినేవారిలో గర్భధారణ అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నప్పుడు ఈ గర్భధారణ టైంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సో ఏ విధంగా తీసుకోవాలి అంటే ఫస్ట్ మీ యొక్క లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోండి. ఫస్ట్ ఏంటంటే స్లీప్ ప్యాటర్న్ ఎలా ఉందో చూసుకోండి. ప్రతి ఒక్కరికి 6 గంటల నుంచి 8 గంటలు కంపల్సరీ నిద్ర అవసరం. ఆ నిద్ర అనేది మీకు ఉండాలి. సో కొంతమంది నిద్రపోరు, ఎంత నైట్ అంతా కూడా నిద్ర పట్టదు. సో ఎందుకు పట్టట్లేదో చూసుకోండి. ఎర్లీగా మార్నింగ్ లేవడానికి ట్రై చేయండి. మధ్యాహ్నం పడుకోకండి, నైట్ ఎర్లీగా పడుకోండి. కొంతమంది 10 గంటలకు నిద్ర రాదు, 2-3కి వస్తుంది. అది ఎందుకంటే మార్నింగ్ 9కో 10కో లేస్తారు. తర్వాత డైట్, మీరు తినే ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈ యొక్క ఒత్తిడి తగ్గాలి అంటే నిద్రతో పాటు ఆహారం కూడా చాలా ఇంపార్టెంట్. సో అది కంట్రోల్ చేసుకోండి. వెల్ బ్యాలెన్స్డ్ డైట్, పోషకాహారం తీసుకోవాలి. తగినంత ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ చూసుకోవాలి. వీటితో పాటు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా స్మోకింగ్, ఆల్కహాల్ కంపల్సరీ అవాయిడ్ చేయాలండి. ఎందుకంటే స్మోకింగ్ వల్ల స్పర్మ్ కౌంటే కాకుండా ఆ యొక్క స్ట్రక్చరు, మొటిలిటీ అన్నిటిలో కూడా తేడా వస్తుంది. మీరు ప్లానింగ్ ఉన్నప్పుడు ఈ గర్భధారణ టైంలో ఇద్దరు ఉమెన్ అండ్ మెన్ కూడా ఈ యొక్క కాఫీని అవాయిడ్ చేయండి. సో వీటితో పాటు మెయిన్గా ఎక్సర్సైజ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఒత్తిడి తగ్గాలంటే వీటితో పాటు ఎక్సర్సైజ్, వ్యాయామం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వ్యాయామం చేసినప్పుడు మీలో కొన్ని ఎండార్ఫిన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. దానివల్ల పాజిటివ్ మూడ్ అనేది మీకు వస్తుంది. దానివల్ల ఈ ఒత్తిడి తగ్గడమే కాకుండా మీకు పీసీఓడి లాంటి సమస్యలు, వెయిట్ గెయిన్ లాంటి సమస్యలు, ఇంకా ఇతర కారణాలు కూడా ఈ ప్రెగ్నెన్సీ రావడానికి ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవన్నీ కూడా మీరు నివారించవచ్చు అనమాట. సో ప్రతి స్టేజ్లోనూ మీరు ఈ విధంగా పాటిస్తే, ఈ జాగ్రత్తలు పాటించినట్టయితే గర్భధారణ టైంలో మనకి ఒత్తిడి వల్ల ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఎదురవుతాయో వాటన్నిటి నుంచి కూడా మీరు బయటపడవచ్చు. మానసిక ఒత్తిడి ఎక్కువైతే గర్భధారణ జరగకపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అలాంటి వారిలో గర్భధారణ ఆలస్యమయ్యే కొద్దీ మరింత ఒత్తిడి పెరిగి సమస్య ఇంకా జటిలమవుతుంది. యోగాసనాలు, ధ్యానం లాంటి కార్యక్రమాలతో మానసిక ప్రశాంతత, నడక, ఈత లాంటి తేలికపాటి వ్యాయామాలతో ఆరోగ్యం కాపాడుకోవడం చాలా అవసరం. అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం పరిమితంగా తింటూ ఊబకాయాన్ని నివారిస్తే గర్భధారణ అవకాశాలు మెరుగుపడతాయి.